వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నటువంటి కంటెస్టెంట్స్ నేమ్ చూసిన తర్వాతకి నాకైతే షాక్ అనిపించింది. సో కామన్గా పేర్లు చూసుకుంటూ ఉంటూనే ఉన్నాం, కాకపోతే ఎందుకో అసలు వీళ్ళ బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటిదని చెప్పేసి తెలుసుకుందామని వాళ్ళ గురించి గూగుల్ చేసిన. సో ఒక్కొక్కరి గురించి అందులో మెజారిటీ 3 మెంబర్స్ లేడీస్, 3 మెంబర్స్ మొత్తం జెంట్స్, మొత్తం 6 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా రేపు హౌస్లోకి రాబోతున్నారు. కాకపోతే వీళ్ళ గురించి చూసిన తర్వాతకి ఒక్కొరు అంటే వాళ్ళ బయో చేస్తే రేని అమ్మ ఏంద్రాబాయ్ ఇంత వైలెంట్గా ఉంటారా బాబా అని వచ్చిండు అనమాట. సో వీళ్ళ మీద ఆల్రెడీ కొన్ని రకాల కాంట్రవర్సీస్ అనేది ఆల్రెడీ బయట ఉన్నాయి. సో అలాంటి పర్సన్స్ని ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లోకి తీసుకొచ్చే దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటిదో నాకైతే అర్థం కావట్లేదు. అంటే సీజన్ 9 ఈసారి మళ్ళీ గాల్లోకి లేపే ప్రయత్నం చేస్తున్నారా అనేది అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సీజన్ 9 ప్రజెంట్ ఉన్న హౌస్మేట్స్ అందరూ చూస్తే నాకు బయట ఒక మేమ్ అయితే బాగా వైరల్ అయిపోతుంది. అంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గురించి ఏంటిదంటే సీతమ్మ వాకిట్లో సిరిమాల చెట్టు గదే మొత్తానికి ఎప్పుడు చూసినా కూడా ఆహ్లాదకంగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటున్నారు. ఏంద్రా బాబు మేమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఏం జరుగుతుందని చెప్పేసి ఇలా రకరకాలుగా మీమ్స్ అయితేనేమి ట్రోల్స్ బయట వైరల్ అయిపోతున్నాయి సీజన్ 9 పైన. బట్ ఇంకా ఏదో మిస్ అవుతుంది, ఆ ఒక్కటి ఏదో మిస్ అయిపోతుంది అని చెప్పేసి కావాలని డైలాగ్ ఉంటుంది కదా. సో ఆ ఒక్కటి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనమాట. ఈసారైనా కూడా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తోటి సీజన్ 9కి ఇంకేమన్నా హైప్ వచ్చే అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నా. మరి వస్తుందో రాదా అనేది వీళ్ళు చేసే బిహేవియర్ బేసిస్గా ఉంటుంది. సో ఆలస్యం లేకుండా మనం వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఎవరెవరు వస్తున్నారు, అసలు వీళ్ళ బయో ఏంటిది, అంటే వీళ్ళ బ్యాక్లో అంతమందికి వీళ్ళ స్టోరీ ఏంటిది కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాము. సో వీడియో నిజంగా చాలా బాగుంటుంది. సో నేను మీ తరపు నుంచి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది ఒకటంటే లైక్ చేయమని చెప్తా. సో వీడియో నచ్చితే మీ ఒపీనియన్ని సో నేను ఎవరి గురించి మాట్లాడిన అనుకోండి ఎగ్జాంపుల్గా, సో అందులో కరెక్టే మాట్లాడిన అనుకుంటే కింద కరెక్ట్ అని కామెంట్ చేయండి, లేకుంటే మీ ఒపీనియన్ని వాళ్ళ గురించి షేర్ చేయండి. ఇక ఎలాగో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 2 చేసిన వాళ్ళు ఒకటి కూడా చేయకుండా ఉంటే ఎట్లుంటుంది, కరెక్ట్గా కదా. సో అది కూడా చేసేసేయండి. సో ఇది ఒకటి నా తరపు నుంచి మెయిన్ రిక్వెస్ట్. సో నా బెస్ట్ ఇచ్చే ప్రయత్నం ప్రతిసారి చేస్తూనే ఉంటా. ఇక లేట్ చేయకుండా కంటెస్టెంట్స్ గురించి మాట్లాడదాం, అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి. ఎందుకంటే తమిళ అర్థమైపోద్ది వైల్డెస్ట్ కంటెస్టెంట్స్ అని చెప్పినాను నేను. ఎందుకంటే వీళ్ళ గురించి మనం మాట్లాడిన తర్వాతకి వీళ్ళ గురించి చూసినాక మీకు కూడా అర్థమైపోద్ది, కరెక్ట్గా బాబు నువ్వు చెప్పింది, వీళ్ళు నిజంగా వైల్డెస్ట్ కంటెస్టెంట్సే అంటారు. ఇందులో 6 మెంబర్స్లో ఎస్పెషల్లీ ఆ 3 మెంబర్సే చాలా హైలైట్ అనమాట. 3 మెంబర్స్ అందులో లేడీసే. సో ఈ ఫీమేల్ కంటెస్టెంట్స్ చాలా వైల్డెస్ట్ అంటారు. సో అలా నాకు చూసినాక ఖచ్చితంగా వీడియో చేయాలనిపించేసి నేను చేస్తున్నా. సో లేట్ చేయకుండా మనము ఒక వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ పర్సన్ మేల్ కంటెస్టెంట్ నిఖిల్ నాయర్. సో ఇతనేమో కన్నడ. సో ఫస్ట్ మగవ అని చెప్పేసి తెలుగులో వచ్చింది ఒక ఈటీవీలో వచ్చే సీరియల్. సో ఆ సీరియల్తో డెబ్యూటెంట్ అనమాట. తర్వాతకి స్టార్ మాలో గృహలక్ష్మి, పలికే బంగారం ఆయన. సో ఈ 2 సీరియల్స్ వల్ల గృహలక్ష్మి దాంట్లో కొంచెం అక్కడ మెయిన్ మదర్ క్యారెక్టర్కి కొడుకు క్యారెక్టర్ చేసి ఉండే. సో ఇప్పుడు ఏమో పలికే బంగారం అయ్యే. సో ఈ సీరియల్ ఏమో మెయిన్ లీడ్ చేస్తుండు. సో అలానే చాలా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది చూసిన పర్సన్ అయితే. అలానే మంచి హైట్ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి పర్సన్ హౌస్లోకి వచ్చినప్పుడు ఏదైనా టాస్క్లు ఇచ్చినా కూడా, అంటే లైక్ ఫిజికల్ టాస్క్ ఇచ్చినప్పుడు అయితే డెఫినెట్గా ఇలాంటి పర్సన్కి ఉంటే ఆల్రెడీ ఉన్న కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి మనకు హౌస్లో. సో అలాంటి వాళ్ళకు మనోడు కొంచెం గట్టి పోటీ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నా. సో చూద్దాం మరి ఎలా ఉంటుంది అనేది. మన హౌస్లోకి వెళ్ళిన తర్వాతకి నిఖిల్ నాయర్ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, తను ఆడే ఆట ఏ విధంగా ఉంటుంది, అలానే మెంటల్గా ఎంత మనోడికి మెచ్యూరిటీ చూపిస్తారు అనేది మన హౌస్లోకి వెళ్ళినాక మెయిన్గా మనం గుర్తించాల్సి వస్తుంది. సో నెక్స్ట్ శ్రీనివాస సాయి అని చెప్పేసి. సో ఈ పర్సన్ గురించి మ్యాక్సిమం చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. బట్ ఒక సినిమా పేరు చెప్తా. ఆ సినిమా పేరు చెప్పిన తర్వాతకి మీరందరికీ స్ట్రైక్ అయింది. సో సుమంత్ గారి సినిమా గోల్కొండ ఐస్ క్రీమ్ అని చెప్పేసి ఓ సినిమా ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ సినిమా. సో ఆ సినిమాలో ఇక్కడ సుమంత్ స్టూడెంట్స్ ఉంటారు కొందరు. ఆ స్టూడెంట్స్లో ఒక పర్సన్ ఈ శ్రీనివాస సాయి అని చెప్పేసి. అందులో చాలామంది ఉంటారు కదా, మళ్ళీ నువ్వు కొత్తగా చెప్పేది ఏముందంటారా. సో అట్లా కాదు. సో మీకు ఆ సినిమా ఐడియా ఉంటే ఒక పర్సన్కి చేయికి దెబ్బ తాకుద్ది. సో చేయికి దెబ్బ తాకినా కూడా ఆడతాడు. అలానే క్యాప్టెన్ అనుకుంటా ఆ పర్సన్. సో ఆ పర్సనే ఈ పర్సన్ అనమాట. కొంచెం వైలెంట్గా ఉంటాడు అనమాట. సో సుమంత్ తోటి కూడా బిహేవియర్ కొంచెం రూడ్గా ఉంటుంది. సో ఆ పర్సన్ ఇక్కడ ఈ పర్సన్ ఆ సినిమాలో మ్యాచ్ గెలిపిస్తాడు. మరి ఇక్కడ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినాక మరి ఈయన గెలుస్తాడు లేకపోతే వీళ్ళని గెలిపిస్తాడు అనేది మనం చూడాలి. కాకపోతే మంచిగా ఫిజికల్గా అయితేనేమి చాలా బాగుంటాడు. అలానే మన హౌస్లోకి వచ్చేసిన తర్వాతకి ఎవరైనా కాంపిటీషన్ ఉంటారా, లేకపోతే తన ఫిజికల్ స్ట్రెంత్ ఉపయోగించేసి అలానే మెంటల్గా మంచి గేమ్లు ఆడాలని మనం కోరుకుందాము. బట్ ఇతని నుంచి అయితే చాలా బెనిఫిట్ ఉంటుంది నేను అనుకుంటున్నా. అది ఏ విధంగా కానివ్వండి అబ్బా. సో బిగ్ బాస్ సీజన్ 9కి హెల్ప్ అయితే మనకు చాలా మంచిదే కదా. సో అదనమాట. ఖచ్చితంగా అయితే మంచి కంటెస్టెంట్ అయితే నేను అనుకుంటున్నా. సో మరి మీరేమనుకుంటారో మీరు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మనకు తమిళలో కూడా వీళ్ళందరూ ఫొటోస్ ఉంటాయి. సో నెక్స్ట్ గౌరవ్ గుప్తా. ఇతనేమో
మరాఠీ. సో గీత ఎల్ఎల్బి అని చెప్పేసి, లేకుంటే మళ్ళీ అని చెప్పేసి, సో ఇట్లా కొన్ని సీరియల్స్ ఉన్నాయి. ఈ సీరియల్స్లో మెయిన్ లీడ్ అనమాట. సో అతను ఇప్పుడు ఇక్కడికి వస్తుండు బిగ్ బాస్ సీజన్ 9లోకి. ఇతను కూడా చాలా స్ట్రాంగ్, మంచి 6 ప్యాక్ ఆ బాడీ మెయింటైన్ చేస్తుండు. సో ఖచ్చితంగా ఈ 3 మెంబర్స్ చూసిన తర్వాతకి ఇంట్లో ఉన్న ప్రజెంట్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్కి, హౌస్మేట్స్కి అయితే, అంటే కంటెస్టెంట్స్కి అయితే, హౌస్మేట్ అంతే కదా కాబట్టి, సో వాళ్ళకైతే వీళ్ళ నుంచి డెఫినెట్గా పెద్ద టఫ్ అయితే కాంపిటీషన్ అయితే ఉండే అవకాశం ఉంది నేను అనుకుంటున్నా. సో అంత స్ట్రాంగ్ ఉన్నారు వీళ్ళు 3 మెంబర్స్. గట్టి పోటీ ఇచ్చే అవకాశం అయితే వీళ్ళ నుంచి ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నా. అంటే మరి మీరేమనుకుంటారు మీ కామెంట్ చెప్పండి. ఇక మనం మెయిన్గా కాంట్రవర్సీ క్వీన్స్ అనుకోవాలి వీళ్ళ ముగ్గురు గురించి. సో వీళ్ళు ఆల్మోస్ట్ అదే అనమాట, వివాదాలకు కేర్ ఆఫ్ ఎవర్రా అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ ముగ్గురు పేర్లే. సో అందులో ఫస్ట్ వచ్చేసి ది వన్ అండ్ ఓన్లీ దివ్యల మాధురి. ఈమె గురించి చాలామందికి తెలుసు, మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అనమాట, చాలా పాపులర్ పర్సన్ ఈమె, చాలా పాపులర్ పర్సన్. ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తే ఆల్మోస్ట్ ఈమె ఉంటాయి అక్కడక్కడ. ఈమె మీద ట్రోల్స్ అయితేనేమి, మీమ్స్ అయితేనేమి, ఈమె చేసిన వీడియోస్ అయితేనేమి. ఇది కాకుండా ఇక్కడ వైసీపీ అంటే ఏపీ అక్కడ కొంచెం పొలిటికల్గా కూడా చాలా కొంచెం కాంట్రవర్షియల్ అనమాట. సో అక్కడ దువాడ శ్రీనివాస్ అని చెప్పేసి ఒక పర్సన్ ఉంటాడు. సో ఆ పర్సన్ ఎమ్మెల్సీకి వీళ్ళిద్దరి మధ్య లవ్ అఫేర్ సంథింగ్ అని చెప్పేసి వాళ్ళ మధ్యలో పెద్ద కాంట్రవర్సీ అనేది రన్ అవుతుండే. సో ప్రజెంట్ వాళ్ళు లివింగ్లో ఉన్నారని చెప్పేసి కూడా అప్పుడప్పుడు వీళ్ళు ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. సో వీళ్ళ మీద యూట్యూబ్లోకి వెళ్ళి ఇక్కడ దివ్య మాధురిని కొడితే ప్రతి ఒక్కరికి వీళ్ళ గురించి తెలుస్తుంది. అంత కాంట్రవర్షియల్ కపుల్స్ వాళ్ళు. అందులో ఈమె సీజన్ 9 స్టార్టింగ్లోనే హౌస్లోకి రావాల్సి ఉండే, కాకపోతే డ్యూ టు సమ్ రీజన్స్ మరి ఎందుకో తెలియదు, బట్ ఇప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీకి అయితే ఇంట్లోకి అయితే వస్తుందని చెప్పేసి కన్ఫర్మ్ అయిన కంటెస్ట్ అనమాట. సో మనం చెప్పే ప్రతి ఒక్క పర్సన్ కూడా హౌస్లోకి వచ్చేటోళ్ళే, రేపు వీళ్ళందరూ వస్తారు. అలానే వీళ్ళ ఏబీసీ ఏంటిది, వీళ్ళు ఏ విధంగా హౌస్లోకి ఎంట్రీ ఇస్తారో కూడా మనం మాట్లాడుకుందాం. సో నిఖిల్ నాయర్ వచ్చేసి ఒక ఓజీ మూవీ ఉంది కదా, ఓజీ మూవీలో ఫైర్ స్టామ్ సాంగ్కు తను డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తుండు. శ్రీనివాస డ్యాన్స్ పర్ఫార్మెన్స్, గౌరవ్ గుప్తా ఏమో జస్ట్ ఏవి. నెక్స్ట్ దివ్య మాధురి, ఈమె కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్. ఆకాశంలో ఆశల అరవిల్ అని చెప్పేసి భానుప్రియ గారి పాట అనుకుంటా. సో ఆ పాటకి ఈమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిందనమాట. ఎందుకంటే ఈవెన్ ఇన్స్టాలో చూసినా కూడా ఈమె డ్యాన్స్ రీల్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో వాటితో చాలా ఫేమస్ ఈమె. సో వైసీపీ సపోర్టర్ కూడా, వైసీపీ లీడర్. నెక్స్ట్ 5th పర్సన్ ఏమో రమ్య మోక్ష. సో రమ్య మోక్ష అంటే ఈ మధ్య చాలామంది తెలుసు. ఇంకా పర్ఫెక్ట్గా మీకు అర్థం కావాలంటే అలెక్కే చిట్టి పికిల్స్ అంటే ఇంకా ఐడియా ఉంటుంది. సో మినిమమ్ నువ్వు ఇట్లా అయితే కష్టము, జీవితంలో బాగుపడలేవు, ఇక కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి చదువు మీద అని చెప్పేసి పెద్ద పెద్ద కాంట్రవర్షియల్ డైలాగ్స్ ఉండే కదా. సో ఆ పర్సన్ అనమాట, అందులో ఈమె ఒకటి. సో రమ్య మోక్ష ఈమె అంతమంది కూడా కొన్ని సినిమాలు తీసిందంట. మరి ఆ సినిమా గురించి మన దగ్గర పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే ఏంటంటే హైలైట్ అయిందంటే ఎస్పెషల్లీ ఆ రీజన్ తోటి, ఆ పచ్చళ్ళ బిజినెస్ తోటి అక్కడ ఒక పర్సన్ని తిట్టడము, ప్రైజెస్ ఇంత హై ఉంటాయా అని చెప్పేసి అన్నందుకు తనకు పెళ్లి గురించి, పెళ్ళాం గురించి, భార్య గురించి, లవర్ గురించి ఈ అన్ని రకాలుగా మాటలు మాట్లాడి నానా బండ బూతులు తిట్టాలన్నమాట. సో ఆ టైంలో తెలుగు 2 స్టేట్స్లో కూడా చాలా వైరల్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఏ చూసినా కానీ, ఈవెన్ మూవీస్లలో కూడా ఈమెపై డైలాగ్స్ వాడాలంటే అర్థం చేసుకోండి ఎంత బాగుంటుందో. మన రీసెంట్గా వచ్చిన సింగిల్ అనుకుంటా, శ్రీ విష్ణుది అలానే వెన్నెల కిషోర్ది, అందులో కూడా ఉంటుంది. అక్కడ వెన్నెల కిషోర్ డైలాగ్ కూడా ఉంటుంది ఈయన పైన. నెక్స్ట్ అయేషా జీనత్, ఈమె మలయాళీ. ఇక రమ్య మోక్షమో మీకు అందరూ తెలుసు తెలుగు, దివ్యల మాధురి కూడా తెలుగు. సో అయేషా జీనత్ అని చెప్పేసి ఈమె లేడీ మలయాళీ అనమాట. సో కేరళలో పుట్టింది ఈమె. సావిత్రమ్మ గారి అబ్బాయి అని చెప్పేసి సీరియల్ తోటి తెలుగులోకి వచ్చింది. దీని తర్వాతకి ఫీమేల్ లీడ్. అందులో 2022లో ఏమో తమిళ్ బిగ్ బాస్లో 63 రోజులు హౌస్లో ఉండి ఎలిమినేట్ అయిపోయింది. కాకపోతే ఈమె ఆ టైంలో హోస్ట్ అయినటువంటి కమల్ హాసన్ గారితో చేసినటువంటి డిస్కషన్లో చాలా పాపులర్ అంట. సో ఈమె గురించి చెక్ చేసినప్పుడు యూట్యూబ్లో చాలా రీల్స్ వస్తున్నాయి, చాలా వీడియోస్ వస్తున్నాయి. అంటే మనకు తమిళ్ పెద్దగా అర్థం కానీ కొన్ని వాటిని ట్రాన్స్లేట్ చేసినా కూడా అక్కడ మన టైటిల్ చూసి అర్థమైపోయింది అనమాట. అక్కడ నాకు సార్ సంథింగ్ ఏదో ఒక గొడవ అయింది. ఆ గొడవలలో సర్దు మనకి చెప్పే ప్రయత్నంలో భాగంగా అక్కడ కమల్ హాసన్ మాట్లాడడం అయితేనేమి, తనకి ఆన్సర్ చెప్పడము. కామన్గా ఎవరైనా కూడా ఒక హోస్ట్కి చిన్నపాటి రెస్పెక్ట్ ఇస్తారు. సో ఈ రెస్పెక్ట్ ఇవ్వాలి కూడా. సో అలాంటిది ఆయనకు అంత పెద్ద నటుడు, అంత పెద్ద పర్సనాలిటీ మనం ముందున్నప్పుడు కొంచెం మనం తగ్గాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆయనకే ఆపోజిట్గా మాట్లాడే విధానము మీకేం అర్థం కావట్లేదు, అసలు మీకు రియాలిటీ అర్థం కావట్లేదు, మీకు ఏదేదో చెప్తున్నారు అని ఇట్లా కమల్ హాసన్ గారికి ఆపోజిట్గా మాట్లాడిన పర్సన్ అన్నమాట ఈమె. ఆ టైంలో బాగా పాపులర్ అయిందంట. సో మనకు కూడా తెలియదు. కాకపోతే ఆల్రెడీ అందులో వచ్చిన పర్సన్ని మళ్ళీ తెలుగులోకి తీసుకొచ్చేసి ఇక్కడ ఏం చూపిస్తానో అర్థం కాదు. మేబీ వీళ్ళు చెప్పినా కదా కాంట్రవర్సీస్ తోటి అన్నా కూడా ఈ సీజన్ 9ని లేపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అందులో భాగంగా అయేషా జీనత్ని అయితే హౌస్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా నాకు అనిపించింది అనమాట. సో ఇలాంటి కంటెస్టెంట్స్ హౌస్లోకి వచ్చేసినప్పుడు డెఫినెట్గా అయితే ఆ ఉన్న అట్మాస్ఫియర్ ప్రజెంట్ ఇప్పుడు ఆడుతూ పాడుతూ పోయింది. నెక్స్ట్ పరుగు అన్నట్టు ఉంటుంది నాకైతే అనిపించిండే.
మరి దీనిపైన మీరేమనుకుంటారు? అసలు యాక్చువల్గా 6 మెంబర్స్ వైల్డెస్ట్ కంటెస్టెంట్స్ అనుకుంటారా, లేకుంటే వైల్డెస్ట్ కంటెస్టెంట్స్ అని నేను పెట్టినా, కాకపోతే ఆ ముగ్గురేమో ఫిజికల్గా ఉన్న హౌస్మేట్స్కి డిఫరెంట్గా పెద్ద టాస్క్ వాళ్ళకి ఛాలెంజ్ ఇచ్చే ప్రయత్నంగా ఉంటారు. అలానే ఈ ముగ్గురు కాంట్రవర్సీకి వీళ్ళకి పెద్దగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండే పర్సనాలిటీ అని నాకు అనిపించింది అనమాట. సో ఇక్కడ లోపల కొందరు ఉంటారు కదా, సో ఏది కూడా ఫేస్ మీద చెప్పలేకపోతున్నారు, ఏ అంటే ఫీల్ అవుతారు కావచ్చామన్న ఆలోచన ఉంటుంది వాళ్ళకు. కాకపోతే వీళ్ళ ముగ్గురికి ఆల్రెడీ బయట ఇలాంటి కాంట్రవర్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు డెఫినెట్గా హౌస్లో ఉన్నప్పుడు వీళ్ళకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది, స్ట్రేట్ ఫార్వర్డ్ ఒపీనియన్ ఉంటుంది, చెప్పాలనుకున్న వాళ్ళు సూటిగా చెప్పగలుగుతారు. సో ఇలాంటి వాళ్ళతో ఖచ్చితంగా ఇంకా గొడవలనే బాగా జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేసి ఉండే. సో ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో మసాలా అండ్ ఈ లొల్లి అంటారు కాబట్టి ఇవన్నీ అయితే ఈ 6 మెంబర్స్ అయితే వస్తాయని నేను అనుకుంటున్నా. ఆ 3 మెంబర్స్ తోటేమో టాస్క్లు అయితేనేమి ఫిజికల్ ఛాలెంజ్ అని ఇచ్చినప్పుడు అక్కడ అలాంటి దాంట్లో వాళ్ళతో వస్తుంది, అలానే వీళ్ళతో కూడా బాగానే వస్తుంది అనుకోండి. కాకపోతే ఇంకా బెటర్మెంట్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. సో ఈ 6 మెంబర్స్ చూసిన తర్వాతకి మరి మీకేమనిపించింది? సో ఇలా తమ్నెయిల్ చూస్తారు కాబట్టి తమ్నెయిల్ పైన వాళ్ళ ఫొటోస్ కూడా ఉంటాయి. వాళ్ళ గురించి మీరు ఒపీనియన్ కింద అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చింది నేను అనుకుంటుండే, మేము నచ్చితే కాదు నచ్చింది అనుకుంటున్నాను మీకైతే. సో నచ్చినందుకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో కామెంట్ అలా చెప్పినా కాబట్టి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ఏ పోస్ట్ అయినా ఏదైనా వీడియోని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, బాయ్.